హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో బ్యాంగిల్స్ మేకింగ్ అనమాట. అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి గదా! అవి ఎట్లా చేస్తున్నాం ఏంటనేది. ఆల్రెడీ మీకు థ్రెడ్ ఎట్లా చుట్టాలి ఏంటనేది మొత్తం నేను పాత వీడియోలో చూయించాను గాబట్టి, ఇంకా థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్స్ అన్నీ గూడాను అవి ఆరేంత వరకి పక్కన పెట్టేసాం అనమాట. అవి మంచిగా ఆరిపోయినాయి. ఇంక వాటికి స్టోన్స్ ఎట్లా అంటిస్తున్నాం అనేది వీడియో ఒకసారి చూడండి. అంటే మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని దానికి స్టోన్స్ అంటించుకోవడం అనమాట గమ్ పెట్టేసేసి. కాకపోతే ఈ ప్రాసెస్‌లో ఏంటంటే గమ్ ఎక్కువైతే అవి స్టోన్స్ పక్కకొచ్చేస్తాయన్నమాట. అవి జాగ్రత్త తీసుకోవాలి. ముందుగా మీరు ఏ డిజైన్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. వేరే బ్యాంగిల్ మీద ట్రై చేసి అప్పుడు వస్తే గనుక అప్పుడు ట్రై చేయండి. లేకపోతే ఏంటంటే గమ్ అది అట్లాగే ఉండిపోయి కనిపిస్తుంది అనమాట. ఎక్కువేయకుండా కొంచెం కొంచెంగా గమ్ తీసుకొని మీరు ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అట్లా స్టోన్స్ అంటించుకోండి. ఫస్ట్ ఏంటంటే ఫినిషింగ్ ఏం కనిపించదు. గమ్ము పెడతాం కాబట్టి కొంచెం వేరేలాగా ఉంటుంది. తర్వాత ఆరిపోయిన తర్వాత ఏంటంటే మొత్తం మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను ముందే అవి స్టోన్స్ అట్లా డిజైన్ చేసుకున్నాయి అంటించేసి పక్కన పెట్టేసాననమాట. తర్వాత వాటికి పక్కన వేరే మోడల్ ఫినిషింగ్ టైప్‌లో స్టోన్స్ అయ్యాయి. చిన్న చిన్నవి అంటిస్తూ ఉన్నాననమాట. ఇవి బ్యాంగిల్స్ చేయటమేమో గానీ గోడ నొప్పి మాత్రం భలే వస్తుందండి. బాగా వస్తుందనమాట. మీ దగ్గర డబ్బులుంటే గనుక బయట వాళ్ళతో ఇచ్చి చేయించుకోండి. ఏంటంటే మాకు ఫంక్షన్ కాబట్టి ఇంక తప్పక చేయాల్సొస్తుందనమాట. ఇవన్నీ ఇంకా నేను చేశాననమాట. ఇవి నా శారీ మీద బ్యాంగిల్స్ అవి. మొత్తం అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏంటనేది నేను ఫుల్‌గా ఒక వీడియో అయితే తీసి మీకు అప్‌లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇవి మేకింగ్ అనమాట. ఎట్లా చేశాను ఏంటనేది చూడండి. నా వీడియోస్ గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.